జై భీమ్ అందరికి. వెల్కమ్ టు జై భారత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మెయిను ఈ ఒక సామెత ఉంటుంది మన గ్రామాల్లో. కంచే చేను మేస్తే ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూర్చవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చి ప్రజలకు మంచి చేయవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మునే దొంగిలిస్తూ ప్రజల ఆదాయానికి గండి కొడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాళా కోరు స్థితిలో తీసుకొచ్చేసారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పంచాయతీల్లో సర్పంచులు చాలామంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. పంచాయతీ నిధులను కానీ వెనక్కి తీసేసుకోవడం విషయంలో కానీ. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో వాళ్ళ ఖజానాలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కానీ, లేదంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మినిమం బ్యాలెన్స్ అమౌంట్ ఖజానాలో ఉంటుంది వాళ్ళకి. అటువంటి బ్యాలెన్స్ కూడా జీరో చేసేసి ఆ డబ్బును కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బును కూడా వెనక్కి మెయిన్ ఖాతాలోకి మెయిన్ ఖజానాలోకి తీసి తెచ్చేసుకొని అది ఇగో మీకు పప్పు బెడల కింద పంచి పెడుతున్నాను అని నేను ఒక విషయం చెప్తాను. ఈ రాష్ట్రంలో పంచి పెడుతుంది ఎంత, ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ నిధులు కానీ, యూనివర్సిటీ నిధులు కానీ, పంచాయతీ నిధులు కానీ, అనేకమైనటువంటి కార్యాలయాల్లో నిధులు కానీ అన్నీ వెనక లాగేసుకుని ఆఖరికి డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న 2,000 కోట్ల నిధుల్ని, యూనివర్సిటీలో నిధుల్ని మొన్న మధ్య నాగార్జున యూనివర్సిటీ ఇష్యూలో 450 కోట్లు వెనకిచ్చమంటే వీసీని కూడా తప్పించేయడం, తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఈసీలు పెట్టుకోవడం, ఆ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఖజానా ఉందో మొత్తం అంతా వెనక్కి తీసేసుకుని ఎవ్వరూ కూడా ఒక నెల ఏటంతా మళ్ళీ డబ్బులు రూపాయి పెడితే కానీ కనీసం పెన్నో పేపర్ కొనుక్కోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్యాలయాలు రన్ అవుతున్నాయంటే ఆ డబ్బు అంతా ఏమైపోతుంది. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు కానీ, కాప్ కార్పొరేషన్ నిధులు కానీ, అనేక కార్పొరేషన్ నిధులు రూపాయి చిల్లిగా లేకుండా మళ్ళీ అట్ల మీద అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాలోనే రూపాయి నిలవ లేకుండా ఉందంటే నిజంగా రాష్ట్రం దివాళా తీసినట్టు లెక్క. అవన్నిటిని దాస్తున్నారు. కానీ ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నింటినీ ఎక్కడ పక్కదారి మళ్లించేసి ఏదో రూపాయి పాడ పంచి పెడుతున్నాను. ఎవరన్నా కొంతమంది చెప్తున్నారు పేటీఎం గళ్ళు, వైసీపీలో కొంతమంది బ్యాచ్ డబ్బులు పంచి పెడుతున్నారు. ఇంతకుముందు ఎవరన్నా పంచి పెట్టారా? ఎవరు డబ్బులు పంచి పెడుతున్నారు? ఏం ఆపేసి పంచి పెడుతున్నారు? ఒక రోడ్లు లేవు, ఒక భవనాలు లేవు, ఒక అమరావతి ఒక రాజధాని కట్టడాలు లేవు, ఒక పరిశ్రమలు లేవు, ఒక ఉద్యోగాలు లేవు, లేదంటే ఒక పరిశ్రమకి కొంతమంది విద్యార్థులకు కల్పించవలసినటువంటి సదుపాయాలు లేవు, హాస్టల్లో సరైన భోజన వసతులు లేవు, ఆరోగ్యశ్రీ నిధులు లేవు. మొత్తం అన్ని ఆపేసి ఇంకా అనేకమైనటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వమే వెనక లాగేసుకుని ఏదో రూపాయల పేరుకు పంచిపెట్టేస్తున్నాను. ఏమైపోతున్నారు ఈ నిధులు? అలా బుర్రలో ఆలోచిస్తున్నారా? నిజంగా ఆలోచించండి ఒకసారి. ఈ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా దొంగిలించి ప్రజలను మోసం చేస్తూ ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, నేను ఇక మీకు ఈ పని చేశాను, ఈ రాష్ట్రంలో ఈ మంచి పనులు చేశాను, ఇంత అభివృద్ధి తీసుకొచ్చాను, ఇంత ఖజానాకి ఇంత డబ్బును సమకూర్చగలిగాను, తద్వారా మీకు ఈ విద్యార్థులకి ఎంత పని చేశాను, లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించాను, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, ఇన్ని రోడ్లు వేసాను, ఏమీ చెప్పడం లేదు. రూపాయల పంచిపెడతాను, మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి. పంచిపెట్టడం మంచిగా? ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఏ డిపార్ట్మెంట్లో అన్నా రూపాయి ఉందా? పేపర్ కొనుక్కోవడానికి కూడా ఎవడన్నా వెళ్తే మొన్న ఎంఆర్ఓ కూడా ఒక ఆయన చెప్తున్నాడు, మేము మా దగ్గర డబ్బులు ఏమిలో ఒక మంత్రి వచ్చినా లేకపోతే మరొక నాయకుడు వచ్చినా వాళ్ళకి డబ్బులు మా డబ్బులు మా జోబులో పెట్టుకోవాల్సి వస్తుంది, ఒక పేపర్ కొనాలన్నా మా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి మేము లంచం తీసుకోకపోతే ఏం చేయమని అడిగే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనమాట. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. జై భీమ్ అందరికీ.